ప్రభువునందు ప్రియమైన సంగమా, మీ అందరికీ మా హృదయపూర్వకంగా వందనాలు. ఈ దినం 6వ తేదీ ప్రారంభించుకుందాము. 6వ తేదీ ఈ దినం అధ్యక్షులుగా ఉండడానికి విలియం స్టాంటన్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచుంటున్నాము. అదేవిధంగా ఈ దినం సందేశం ఇచ్చుటకు డాక్టర్ గంటా కరుణాసాగర్ సీనియర్ సంఘ కాపరి వేదికను అలంకరించవలసిందిగా కోరుచుంటున్నాను. అదేవిధంగా ఆశీర్వాదము ఇచ్చుటకు గాను సజీవన్ క్రిస్టఫర్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచుంటున్నాను. ఈ కార్యక్రమం జరిపించడానికి విలియం స్టాంటన్ గారికి అప్పచెపుతుంటున్నాను. క్రీస్తు శిలువ వస్త్రమాల ధ్యాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు 6వ తారీఖు శుక్రవారం మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థన శ్రీమతి పి సంపూర్ణ వెంకటరాముడు. ప్రారంభ ప్రార్థన శ్రీమతి పి సంపూర్ణ వెంకటరాముడు వారు ఉన్నట్లయితే వారు వచ్చి ప్రార్థన చేస్తారు. వారు లేని పక్షమున శ్రీమతి ఉషా విజయుడు గారు మన మధ్యలో ఉన్నారు. వారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థించుకుందాం. మహోన్నతుడ, మహిమాన్వితుడ, గొప్ప దేవ, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువ, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా యేసుక్రీస్తు రాజా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. గడిచిన దినం నుండి ఇప్పటి వరకు తండ్రినైనా మీరు మమ్మల్ని కాచి కాపాడి క్షేమంగా సురక్షితంగా ఉంచి మరొకసారి తండ్రినైనా మీ ఆలయంలోకి వచ్చే ధన్యతను కృపను మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు తండ్రినైనా. మేము ఏ పాటి వారమునైనా ఇంతలో పూచి అంతలో వాడిపోయే గడ్డి పువ్వు వంటి వారము, నీటి ఆవిరి బుగ్గ వంటి వారము తండ్రి. అయినప్పటికీ మీ ఎనలేని ప్రేమ చేతను, కృప చేతను, జాలి చేతను, దయ చేతను తండ్రి మమ్మల్ని సజీవ సంఖ్యలో ఉంచి తండ్రినైనా మీ సన్నిధానంలోకి వచ్చే ధన్యతను మాకు అనుగ్రహించినందుకు మీకు వేవేల కోట్ల కోట్ల వందనాలు చెల్లిస్తున్నాను తండ్రినైనా. లేంటి ధ్యాన కూడికలు తండ్రినైనా మా ఆలయంలో జరుగుతుండగా మీ కృపా సహాయము మాకు అనుగ్రహించమని మీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను ప్రభా. ఈ కూడిక ఆది మొదలుకొని అంతం వరకు మీరే ఆధిపత్యం వహించమని మీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను ప్రభువా. సహాయం చేయండి, కృప చూపండి తండ్రినైనా. మీ కృపలో, మీ కాపుదలలో, మీ భద్రతలో తండ్రినైనా మా సంఘాన్ని ఉంచుమని మీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను. సహాయం చేసే దేవుడవు, కృప చూపే దేవుడవు తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపలో, మీ కాపుదలలో, మీ భద్రతలో ఉంచుకునండి తండ్రి. రాక వెనకబడిన బిడ్డలను కూడా తండ్రినైనా త్వరగా ఆలయానికి వచ్చి తండ్రినైనా మీ వాక్యంని వినేందుకు మీ సహాయం దయచేయమని మీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను తండ్రి. వాక్యం చెప్పనైనా మీ దీనదాసుని మీ ఆధీనంలో ఉంచుకొని తండ్రినైనా మాకు ఏ వాక్కులైతే అవసరమో తండ్రినైనా ఆ బిడ్డ ద్వారా ఆ వాక్కులను వినిపించమని మీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాం. మేము వాక్యం వినువారం మాత్రమే కాకుండా తండ్రినైనా దాన్ని ఆచరించు వారంగా మేము ఉండుటకు తండ్రినైనా ప్రతిదినము మీ వాక్యముని విని తండ్రినైనా మా యొక్క ప్రవర్తన సరిచేసుకున్నటకు మీ సహాయం దయచేయండి నాయన యేసయ్య. మీ జ్ఞానమును మాకు అనుగ్రహించమని మీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను ప్రభా. కృప చూపే దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ తండ్రినైనా మరొకసారి ఈ కూడికని మీ పాద సన్నిధానం ఎత్తిపట్టుచు సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వంతర్యామి అయిన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామంన నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ సర్వోన్నతుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంన ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. శ్రీమతి ఉషా విజయుడు గారికి వందనములు చెల్లిస్తూ ఉన్నాం. కీర్తన సోలిపోవలదు మనస అనే కీర్తన అందరం కలిసి పాడుకుందాం. 865వ పాట. 865 పాట. సోలిపోవలదు మనసా సోలిపోవలదు, సోలిపోవలదు మనసా
సోలిపోవలదు. నిన్నుగాని పిలచిన దేవుడు విడిచిపోతాడా? నిన్నుగాని పిలచిన దేవుడు విడచిపోతాడా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. ఇకటులు ఈ బంధులు నిన్ను చుట్టుముట్టినా, ఇకటులు ఈ బంధులు నిన్ను చుట్టుముట్టినా, ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందం కాదా? ప్రియుడ నిన్ను చేరదీసిన ఆనందము కాదా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. శోధనలను జయించినాచో భాగ్యవంతుడవు. శోధనలను జయించినాచో భాగ్యవంతుడవు. జీవ కిరీటము మోయువేళ ఎంతో సంతోషము. జీవ కిరీటము మోయువేళ ఎంతో సంతోషము. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. వాక్కు ఇచ్చిన దేవుని నీవు పాడికొని ఆడు. వాక్కు ఇచ్చిన దేవుని నీవు పాడికొని ఆడు. తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు. తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. నిన్నుగని పిలచిన దేవుడు విడచిపోతాడా? నిన్నుగని పిలచిన దేవుడు విడచిపోతాడా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. ప్రార్థన సమయము మన సీనియర్ సంఘ కాపరి గారు రెవరెండ్ గంటా కరుణాసాగర్ గారు కార్యక్రమాన్ని జరిగిస్తారు. యెషయా గ్రంథము, పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15-16 వచనములు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15-16 వచనాలు. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మును కడుగుకొనుడి,
శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వానిని విడిపించుడి. తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షమున వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైన దినములలో దేవుని సన్నిధికి వచ్చి బహుగా ప్రార్థన చేయుటకు, మన ప్రార్థన అవసరతలు దేవుని సన్నిధిలో ఎలుగెత్తి చాటుటకు, దేవుని ద్వారా జవాబు పొందుటకు మనము వచ్చుచుండగా ఇదిగో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మీరు నా వైపు చేతులు చాపినప్పుడు నేను చూడక నా కన్నులు మూసుకోవాలనుకుంటున్నాను. మీరు బహుగా ప్రార్థిస్తున్నప్పుడు నేను వినకూడదని నేను అనుకుంటున్నాను. ఏం ప్రభువా, నా నామమున ప్రార్థిస్తే ఏమైనా ఇస్తానన్నావు కదా, నిన్నొచ్చి అడగడంతోనే గొప్ప కార్యాలు చేస్తానన్నావు కదా. ఆ విశ్వాసంతోనే మేము వస్తున్నాం, ఆ విశ్వాసంతోనే నీ వైపు మా చేతులు ఎత్తుతున్నాం, ఆ విశ్వాసంతోనే గొంతులెత్తి బహుగా మేము ప్రార్థన చేస్తున్నామంటే మీరెత్తిన చేతులు నేను చూడను, మీరు చేసే ప్రార్థన నేను వినను. కారణమేమి అంటే మీ చేతులకు రక్తం ఉంది, మీ చేతుల్లో దోషం ఉంది, మీ చేతుల్లో అతిక్రమం ఉంది, మీ చేతుల్లో అన్యాయం ఉంది, మీ చేతుల్లో న్యాయం లేదు, జాలి లేదు, కనికరం లేదు. ఇవేవి కూడా నీ తోటి వారికి నువ్వు ఒక క్రిస్టియన్ వర్చ్యూస్తో వాటిని నువ్వు చూపినప్పుడు, నువ్వు చేయనప్పుడు, నీ యొక్క దోషాలను నువ్వు సరిగా కడుక్కోనప్పుడు, ఆ యొక్క మలినమైన చేతులతో, శుద్ధి లేని చేతులతో, అపవిత్రమైన పెదవులతో నువ్వు ఎంతగా బహుగా ప్రార్థించినా నీ ప్రార్థన నేను వినను. దేవుని బిడ్డలారా, ఒక్కొక్క కారణము ఎందుకు నేను ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నా దేవుడు నాకు ఎందుకు ప్రార్థన వినడం లేదు, నా ప్రార్థన ఎందుకు వినడం లేదు, ఇంకా మనం ఆ సేవకుని దగ్గరికి ఈ సేవకుని దగ్గరికి ప్రార్థన కోసం పోతున్నాము అంటే మీరు విశ్వాసంలో ఎదగడం ఎక్కడో పోయారని అర్థం. మీరు ప్రభుతో మీ జర్నీని ప్రారంభించినప్పుడు ఆయా సేవకులు మిమ్మల్ని వాక్యంలోనూ ప్రార్థనలోనూ నడిపించడానికి ఒక నడక నేర్చుకున్న చిన్న చిన్న బిడ్డలకు తల్లిదండ్రులు ఎంత అవసరమో దైవజనులు కూడా అలాగునే మనకు అవసరం. కానీ నడక వచ్చిన తర్వాత, పరిగెత్తడం వచ్చిన తర్వాత, దూకడం వచ్చిన తర్వాత, మన పాటికి మనం నిలబడ్డం వచ్చిన తర్వాత మన జీవితకాలం మన తల్లిదండ్రులు మన చేయి పట్టుకొని నడిపించారు. ఎంతగా వారు తమకు తాము పడకుండా నడిచే వరకే ఆ తల్లిదండ్రులు మన చేతులు పట్టుకొని నడిపిస్తారు. తదుపరి మనకు మనమే నడవాలి. ఈ ఆత్మీయ జీవితంలో కూడా అంతే. ఎదుగో లెండేస్ వెంబడి లెండేస్, పండగల వెంబడి పండగ, ఆరాధన వెంబడి ఆరాధనలు, ప్రోగ్రాంలు వెంబడి ప్రోగ్రాంలు వస్తున్నాయి. కానీ ఇంకా ఆ సేవకుడు ప్రార్థన చేస్తే బాగవుతుంది, అక్కడ ప్రార్థన చేస్తే బాగవుద్ది, ఇక్కడికి వెళ్తే నాకు మేలు జరుగుతుంది అని ఇంకా ఆ పాత సంబంధమైన విగ్రహారాధన, స్థల భావన, స్థలానికి ప్రాముఖ్యత మనం ఇస్తున్నాము అంటే ఇంకా మనము ఆచార సంబంధమైన విగ్రహ సంబంధమైన ఆత్మనే మనం కలిగి ఉన్నాం. ప్రభు అంటున్నాడు, నువ్వు ఉన్న చోటున నిలిచి, అది రహస్యమందే కానీ ఎక్కడైనా కూడా నువ్వు ఉన్న చోటన నిలిచి నీ చేతులను శుద్ధి చేసుకొని చెయ్యవలసిన రీతిగా దేవునితో నీ వాదమును తీర్చుకొని ఆయన సన్నిధిలో నీ చేతులు ఎత్తితే ఆయన చూచే దేవుడు అంటున్నాడు. నోరు తెరిచి ప్రార్థిస్తే ఎవ్వరమైనా, ఇక్కడున్న మనలో ఎవ్వరమైనా నోరు తెరిచి బహుగా ప్రార్థిస్తే మన హృదయంకు ఆయన దృష్టికి శుద్ధి అయి ఉంటే, యథార్థంగా ఉంటే మన ప్రార్థన దేవుడు వింటాడు. సో మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎవరి దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేయండి, ఇదిగో నా దగ్గర రండి, నేను ప్రార్థన చేస్తే చాలా పవర్ఫుల్గా నేను ప్రేయర్ చేస్తాను అని చెప్పడానికి మేము ఇక్కడ లేం. ఈ యొక్క బైబిల్ బిలీవింగ్ చర్చెస్గా, ఈ యొక్క బిలీవర్స్కి మేము బోధించేది ఏంటంటే, మీకు మీరుగా
దేవుని సన్నిధిలో మీ ప్రార్థనలకు అడ్డుగా వచ్చే వాటిని అధిగమించాలి. దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేయగలగాలి. మీ చేతులు ఎత్తినప్పుడు దేవుడు మీ చేతులను చూడగలగాలి. మీరు స్వరం ఎత్తి దేవుని సన్నిధిలో ప్రార్థించగా ఆయన వినగలగాలి. అలా వినలేకపోవడానికి కారణం ఏమని చెప్తున్నాడంటే, ఏమంటున్నాడు ఆయన? మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగించండి. కీడు చేయటం మానండి, మేలు చేయ నేర్చుకొనుడి. మనం ఎంతగా మేలు చేయడం స్టార్ట్ చేస్తామో ప్రభు మన వైపు అంతగా ఆయన మేలు చేయడము స్టార్ట్ చేస్తాడు. మేలైనది చేయనెరిగి చేయకపోతే పాపము అని చెప్పబడుతుంది. మేలైనది దేవునికి ఇష్టమైనవేవో ఆయనకు ఇష్టమైన వాటిని మనం చేయవలసిన వారం అంటున్నాం. కనుక మనము అయా దేవుని సన్నిధికి వద్దాం. మన చేతుల పైకెత్తి, ఇదిగో నాయనా మా కనులు మూసి మా ఆత్మీయ నేత్రాలు నీ వైపు తెరిచి, ఇదిగో తండ్రి మేము ప్రార్థించబోతుండగా మా ప్రార్థన వినులాగున అయా మా చేతులను శుద్ధి చేసుకోవడానికి, అయా మా దుష్క్రియలను తొలగించుకోవడానికి, కీడును మానడానికి, అయా మేలు చేయడానికి, న్యాయము చేయడానికి ప్రభువా మాకు శక్తినిమ్మని మన ప్రార్థనను మనం సరిచేసుకుందాం. రండి, ముందుకొచ్చి మోకరించగలిగిన వారు మోకరించండి, నిలబడగలిగిన వారు నిలబడండి, కూర్చోగలిగిన వారు కూర్చోండి. మీరు ఎలా ఉన్నా ఇదిగో దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు సరి చేసుకోవడానికి, శుద్ధి చేసుకోవడానికి, ఇదిగో మీ ప్రార్థనలు వినకుండా నా చెవులు మందం కాలేదే, మీకు సహాయం చేయకుండా నా చేతులు కృచ కాలేదు. మీ చేతిలోని రక్తమే, మీ చేతిలోని దోషమే, నీలో ఉన్న ఆ పాపమే నీ ప్రార్థన వినకుండా చేస్తుంది. ఈ సిలువ ధ్యానంలో మనం ఉంటూ ఉండగా ఆ సిలువలో శక్తి ఉంది, ఆ సిలువలో విమోచన ఉంది, ఆ సిలువలో మన పాపములను క్షమించగలిగిన శక్తి ఉంది. ఇదిగో నా చేతులు ఎక్కడ కడుక్కోగలను నేను? నా పాపము బహు భయంకరమైనది కదా, నా పాపము రక్తము వలె ఎర్రనివి కదా. ఏమి పర్వాలేదు, ఆ సిలువ దగ్గరికి రా. నీ పాపాలు రక్తం వలె ఎర్రవైనను కూడా వాటిని హిమం వలె మార్చగలిగిన దేవుడు ఆయన. ఈ లెండేస్లో ఈ సిలువ దగ్గర దేవునికి నీకు నాకు మధ్యలో ఏ వాదం ఉందో, ఏ దోషము, ఏ పాపము, ఏ తిరుగుబాటుతనం నీ ప్రార్థన వినకుండా అడ్డుపడుతుందో దేవుని సన్నిధిలో సెర్చ్ చేసుకో. నీకు నువ్వు ప్రార్థించుకోవడమే కాదు, అనేకుల కొరకు ప్రార్థన చేసే ఒక గొప్ప ప్రార్థన యోధుడిగా నువ్వు మారాలి. నీ ప్రార్థన దేవుడు వినాలి. నీ ప్రార్థన బట్టి నీ కుటుంబం ఆస్వాదించబడాలి, నీ సంఘం బాగుపడాలి. ఈ సమాజంలో అనేకమైన వాటి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసే ప్రార్థన యోధులుగా మనం మారాలి. అలా మనం మారాలంటే వ్యక్తిగతంగా మనందరము కూడా ఆ సిలువ ఎదుట మన చేతులు కడుక్కోవాలి. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా నోరు తెరిచి ప్రార్థన చేయండి, కన్ఫెస్ చేసుకోండి. Yes, Lord. ప్రార్థించుకుందాం. కృపా సత్సంపన్నుడా, పరలోకపు తండ్రి,
నీ నామమును బట్టి నాయన నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాం. అయా నా తండ్రి, అయా మేము నీ ప్రార్థనలో నా తండ్రి అయా అనుదినము నాయన వచ్చి మా చేతులు ఎత్తి నాయన నిన్ను స్తుతించి నిన్ను గణపరిచి ఏదో ప్రభా నీవే దిక్కని నీ వైపు నాయన సహాయం చేయమని మా చేతులు నాయన చాపుచుండగా అయా నీ దక్షిణాస్తముతో నాయన ఆదుకొని సహాయం చేయి దేవుడువు నాయన. అయితే తండ్రి, మా చేతుల్లో అంటుకున్న దోషము రక్తము వలన అయా నువ్వు నాకు చాచిన చేతులు చూడని స్థితిలో మేము ఉండిపోయామేమో. అయా మేము బహుగా ప్రార్థించిన మా ప్రార్థన వినని పరిస్థితుల్లో మా జీవితాలు ఉన్నాయేమో నాయన. అయా రోజు వెంబడి రోజు మా ప్రార్థనలు ఎక్కడ అడ్డుపడుతున్నాయో, మేము ఎందుకు మా ప్రార్థనలో విజయం సాధించలేకపోతున్నామో వాక్యానుసారంగా నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి నాయన నీకు వందనాలు. అయా విశ్వాసంతో నాయన ముందుకు వెళ్ళుటకు నాయన ప్రార్థనా జీవితాన్ని బలపరచుకోవడానికి శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, ఏ బిడ్డ అయితే నాయన అయా తన జీవితంలో అయా తన ప్రార్థన బలము కలిగినదై తనను తన కుటుంబాన్ని ప్రార్థన ద్వారా మలుచుకోవాలని ఆశపడుతున్న ప్రతి హృదయాన్ని బట్టి నీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాను. అయా వారు నాయన విశ్వాసంతో వాక్యం చేత తమ జీవితాలను సరిచేసుకుంటుండగా ప్రభువా, అయా మా సంఘంలో అనేకులు నాయన నీ ద్వారా జవాబు పొంది సాక్షులుగా మలచబోతున్నందుకు నాయన నీకు స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నా. ఇగో ప్రభా, మా సంఘంలో మా కుటుంబాలకు నాయన మీరు ఇచ్చిన బిడ్డలను బట్టి నాయన నీకు వందనాలు, స్తుతులు తండ్రి. చదువుకుంటున్న బిడ్డలేమి, ఆ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలేమి నాయన మంచి జ్ఞానము, జ్ఞాపక శక్తి, సమయస్ఫూర్తిని నాయన ఈ వాతావరణం మారుతూ ఉండగా ప్రభా ఎటువంటి అనారోగ్యం లేకుండా నాయన బిడ్డలందరూ ఎగ్జామ్ చక్కగా రాయుటకు నాయన కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగునే తండ్రి, అయా చదువులు పూర్తయి ఈ యొక్క పోటీ ప్రపంచంలో నాయన తమకంటూ ఒక స్థానము కొరకు ఆశగా బిడ్డలు కనిపెట్టుకొని ఉన్నారు. అయా వారికి మంచి ఉద్యోగములు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. అలాగనే తండ్రి, అనేక మంది తల్లిదండ్రులు నాయన అయా వివాహాల కొరకు ఆశగా, బిడ్డల వివాహాల కొరకు నాయన ఆశగా కనిపెట్టుకొని ఉన్నారు తండ్రి. భారమైన భారముతో నాయన అయా నీ సన్నిధిలో బహుగా ప్రార్థిస్తున్నారు నాయన. అయా సహాయం చేయండి నాయన. అది నీ కార్యం ప్రభువా. మా సామర్థ్యము, మా తలంపులు నాయన ఇగో తండ్రి మేము చేసే ప్రయత్నముల వల్ల ఏమీ జరగదు నాయన. అయా మీరే మా బిడ్డల జీవితాలు నాయన అయా కట్టమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయా తండ్రి, అలాగుని వివాహాలై అయా సంవత్సరాల తరబడి ప్రభువా గర్భఫలము లేక అవమానము, నిందలు, అయా ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రభువా అయా నాయన బిడ్డలు లేని వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. అయా నా తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకో. ఇదో ప్రభా నీ యొక్క పరలోక సంబంధమైన గర్భఫలమును నాయన బిడ్డలకు మీరు దయచేయండి. అలాగే ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలు అయా వారి కష్టార్జితమును నాయన మీరు ఆస్వాదించమని ప్రార్థిస్తున్నా. అనారోగ్యంతో నాయన అనేకులు బాధపడుతున్నారు. అయా కొంతమంది హాస్పిటల్ అడ్మిట్ అయినారు నాయన. అయా అనేకులు తండ్రి బలహీనతలో ఉంటున్నారు ప్రభువా. అయా మీరు బలపరచండి. సంపూర్ణ స్వస్థతనైనా బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. కుటుంబంలో నాయన పైకి అందరు బాగున్నట్టు నన్ను లోపల నాయన శాంతి సమాధానం లేని స్థితిలో నాయన బిడ్డలు ఏ కుటుంబాలు ఉన్నాయో అయా వాటిని మీరు దర్శించండి నాయన. కుటుంబాల్లో శాంతి సమాధానమును నాయన మీరు దయచేయమని ప్రార్థిస్తున్నా. ఇగో తండ్రి, ఏ కష్టం, ఏ వేదన, ఏ బాధతో నాయన ఎవరికి చెప్పుకోలేని బాధ నీ సన్నిధిలో నాయన బిడ్డలు చెప్పుకుంటున్నారు. తగిన కాలమందు వారికి ప్రార్థనకు జవాబునిచ్చి ఇదే మందిరంలో సాక్షిగా నాయన బిడ్డలు మీరు నిలబెట్టుకుంటారని నమ్ముచ్చు. ఈ కొద్ది విన్నపం యేసు క్రీస్తు పేరిట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. థ్యాంక్ యూ సార్. నేటి ధ్యాన నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ పఠనము, ధ్యానాంశము తిరిగి కట్టబడుటకు ఉపవాసము. బైబిల్ పఠనము శ్రీ ఎన్ ప్రకాష్ గారు వచ్చి ఈ బైబిల్ పఠనం చదువుతారు. నెహెమ్యా 1వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు. నెహెమ్యా 1వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు. శ్రీ ఎన్ ప్రకాష్ వారు లేని పక్షమున కుమారి అమృతవాణి గారు వచ్చి
వాక్యం వాగానే చదువుతారు. పరిశుద్ధ గ్రంథం నుండి నెహెమ్యా 1వ అధ్యాయము 1 నుండి 10వ వచనం వరకు. హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరములో కిస్లేపు మాసమున నేను సూషను కోటలో ఉండగా నా సహోదరులలో హనానియను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము. అదేదనగా, మీరు అపరాధము చేసిన ఎడల జనులలోనికి మిమ్మును చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల బూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును గూర్చి నా నామం ఉంచుటకు నేను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్మును రప్పించదనని నీవు సెలవిచ్చితివి కదా. చిత్తగించుము. నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. నాకు అవకాశం ఇచ్చిన కమిటీ వారికి, పాస్టర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మ. కుమారి పి హారికరత్నం వారు వచ్చి ప్రత్యేకమైనటువంటి పాట పాడతారు. Praise the Lord.
నలిగిన హృదయం నీవు కోరిన ధూపమయా. విరిగిన మనసు నలిగిన హృదయం నీవు కోరిన ధూపమయా. ఏమి తెచ్చి నేను దర్శింతునయా, ఏ రీతిగా నేను పూజింతునయా. ప్రథమ ఫలములు నీ సేవకీయనా, దహన బలుల నైవేద్యమీయనా. ప్రథమ ఫలములు నీ సేవకీయనా, దహన బలుల నైవేద్యమీయనా. సజీవయాగముగా దేహమర్పించుట నీదు దృష్టికి యుక్తమయా. సజీవయాగముగా దేహమర్పించుట నీదు దృష్టికి యుక్తమయా. ఏమి తెచ్చి నేను దర్శింతునయా, ఏ రీతిగా నేను పూజింతునయా. మంచి తైలముతో అభిషేకించనా, ఎంచి కానుకలిచ్చి భజించనా. మంచి తైలముతో అభిషేకించనా, ఎంచి కానుకలిచ్చి భజించనా. న్యాయముగా నడచుట కనికరము చూపుట నీకిష్టమైన యాగమయా. న్యాయముగా నడచుట కనికరము చూపుట నీకిష్టమైన యాగమయా. ఏమి తెచ్చి నేను దర్శింతునయా, ఏ రీతిగా నేను పూజింతునయా. ఏమి తెచ్చి నేను దర్శింతునయా, ఏ రీతిగా నేను పూజింతునయా. వినయముగా నీ సన్నిధి మ్రోకి స్తుతియాగము చేతునయా. వినయముగా నీ సన్నిధి మ్రోకి స్తుతియాగము చేతునయా. ఏమి తెచ్చి నేను దర్శింతునయా, ఏ రీతిగా నేను పూజింతునయా. థ్యాంక్ యూ. హారిక రత్నం గారికి వందనాలు. ప్రాముఖ్యమైనటువంటి అంశం దేవుని వాక్యము సందేశము మన రెవరెండ్ డాక్టర్ గంటా కరుణాసాగర్ గారు సీనియర్ సంఘ కాపరి గారు అందిస్తారు. ఈ సమయాన్ని వారికి ఇస్తూ ఉన్నాను. ప్రభువైన క్రీస్తులో మిమ్మల్ని బలపరచుటకు దేవుడు
నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవదేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు శుక్రవారం కనుక మనము ప్రత్యేకంగా ఉపవాసమును గురించిన అనుభవాల్ని ప్రతి శుక్రవారం కూడా మనం నేర్చుకుంటూ ఉన్నాం. గత వారము పశ్చాత్తాప ఉపవాసమని, ఉపవాసము ఎందుకు చేయాలి, మనల్ని మనం నలగొట్టుకొని ప్రభు సన్నిధిలో సరిచేసుకోవడానికి పశ్చాత్తాప ఉపవాసం అన్న విషయాన్ని గత శుక్రవారం మనం నేర్చుకున్నాం. ఈ శుక్రవారము మనకివ్వబడిన అంశము తిరిగి కట్టబడుటకు ఉపవాసము. దేవుని సన్నిధికి ఈ దినములను ప్రత్యేకపరచుకొని ప్రార్థనకు వచ్చిన, ఆరాధనకు వచ్చిన, ఉపవాస ప్రార్థనలకు వచ్చిన, ఇలా లెంట్ డేస్ ప్రార్థనలకు వచ్చినా కూడా దేవుని నుండి మన జీవితాల్లో కొన్ని మేలులు కోరుకోవడానికి మనం వస్తూ ఉన్నాం. నేను వచ్చి ప్రార్థనలో గడిపి ప్రార్థన చేసినా కూడా నా ఇంట్లో పడినవి పడినట్టే ఉండి, ఓడినవి ఓడినట్టే ఉండి, ఏ విషయంలో కూడా రివైవల్ కానీ, రిఫార్మేషన్ కానీ, ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఏదీ లేకపోతే నువ్వు ఆరాధనకు వచ్చి ఏమి లాభం, లెండేస్లో పాల్గొని ఏమి లాభం, వాక్యం విని ఏమి లాభం, ప్రార్థనలో ఉండి ఏమి లాభం, సంఘములో పాల్గొని కార్యక్రమాల్లో నువ్వు ఉండి ఏమి లాభం? నేను దేవుని దగ్గరకు వచ్చినప్పుడు పడిన దగ్గరే నేను లేచి నిలబడగలగాలి, ఓడిపోయిన చోటే గెలవగలగాలి, బాగులేని దాన్ని బాగు చేసుకోగలగాలి. చల్లబడిన అనుభవం నుండి దేవుని కొరకు మండే అనుభవంలోకి నేను రాగలగాలి. కదలక నిలిచిన స్థితిలో నుండి కదులుతున్న అనుభవంలోకి నేను రాగలగాలి. నేను వచ్చాను, కూర్చున్నాను, వెళ్ళిపోయాను అంటే దానివల్ల ఎటువంటి ఉపయోగమో మనకు లేదు. మీరందరూ వచ్చి కూర్చోవడం వల్ల మందిరంలో ఒకవేళ కమిటీ వాళ్ళు అనుకోవచ్చేమో, సంఘ కాపర్లు అనుకోవచ్చేమో, అబ్బా మాకు ఎంతమంది లెండేస్కి వస్తున్నారని. మీరు అలా రావడం వల్ల ఏదో ప్రోగ్రామ్ని ఆ యొక్క వచ్చిన జనమును బట్టి, సంతోషాన్ని బట్టే వారికి అది సంతోషంగా ఉంటుందేమో, కానీ వచ్చిన నీకు నాకు ఏమీ మేలు జరగనప్పుడు నువ్వు చేసే ప్రార్థనలంతా కూడా వ్యర్థము. నేను మందిరానికి వస్తే, దేవుని సన్నిధికి వస్తే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే పడిన చోటే లేచి నిలబడగలగాలి, నా కథను మార్చుకోగలగాలి, ఓడిన చోట గెలవగలగాలి, నిలబడ్డ చోట కదలడం స్టార్ట్ అవ్వాలి, ఇదిగో చనిపోయిన స్థితిలో బ్రతకగలగాలి. ఈ అనుభవం నా జీవితంలోకి రాగలిగినప్పుడే నేను చేసే ఉపవాసమైనా ప్రార్థన అయినా కూడా ఒక లాభం ఉంటుంది. లాభం లేకుండా ఆచారం కోసం ఒకవేళ మనం ఉపవాసాలు చేస్తున్న వారమైతే, ఇదిగో ఈ లెండేస్లో మనకివ్వబడిన అంశాల ద్వారా దేవుడు మనల్ని సరిచేయడానికి, నేర్పించడానికి, మనల్ని సరిదిద్దుకోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. ఇక్కడ నువ్వు, నేను, మన కుటుంబాలు దేవుని మందిరానికి వచ్చి కూర్చోవడం వల్ల మందిరానికి ఏమి లాభం ఉండడం కన్నా మీ కుటుంబాలకు మీకు లాభం ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్. మీరు ఆస్వాదించబడుతున్న కొలది, మీరు బాగుపడుతున్న కొలది, మీరు గెలుస్తున్న కొలది, మీరు ఆశీర్వదించబడుతున్న కొలది, మీరు ఉజ్జీవింపబడుతున్న కొలది, మన కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు బాగుపడుతున్న కొలది మన సంఘం బాగుపడుతుంది. ఆమేన్. మీరు ఉజ్జీవింపబడితే సంఘం ఉజ్జీవింపబడుతుంది. విశ్వాసులు గెలిస్తే సంఘం గెలుస్తుంది. విశ్వాసుల్లో బాగుపడితే సంఘం బాగుపడుతుంది. మీరు బాగుపడనంత కాలము సంఘం బాగుపడదు. మీలో ఉజ్జీవం రానంత వరకు సంఘంలో ఉజ్జీవం రాదు. ఎందుకంటే సంఘం అంటే ఎవరు? మనం అనొద్దని చెప్పానుగా ఆల్రెడీ. సంఘం అంటే ఎవరు? నేను. చెప్పండి, సంఘం అంటే ఎవరు? నేను బాగుపడాలి, అప్పుడు సంఘం బాగుపడుతుంది. నేను ఉజ్జీవింపబడాలి, అప్పుడు సంఘం ఉజ్జీవింపబడుతుంది. నేను లేపబడాలి, అప్పుడు సంఘము లేపబడుతుంది. ఈరోజు తీసుకున్న వాక్య భాగము నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయాన్ని మనం ధ్యానించబోతూ ఉండగా, తిరిగి కట్టబడుటకు ఉపవాసము చేసిన ఒక అద్భుతమైన వ్యక్తి, ఒక మంచి అడ్మినిస్ట్రేటర్, ఒక మంచి గవర్నర్, మంచి ఒక నాయకుడి గురించి, నాయకుడు చేసిన ఉపవాసము నుండి
ఈరోజు ఈ లెండేస్కి నేను వస్తున్నాను, వెళ్తున్నాను. ఇదిగో దాదాపుగా ఆ యొక్క 14-15 రోజులు గడిచిపోయాయి. ఇలాగనే మనం చూస్తుండే లోపల ఈ మాసం గడిచిపోతుంది. రేపు మొదటి ఆదివారం, ఆ యొక్క వచ్చే నెల మొదటి శనివారంతో ఈ లెండేస్ కూడా అయిపోతాయి. ఇన్ని అయిపోయి మళ్ళా అటు ఇటు తిరిగి క్యాలెండర్లు చించుతూ ఉండగా క్రిస్మస్ వస్తుంది. క్రిస్మస్కి మళ్ళా ఫాలోయింగ్ లెండేస్ కూడా వస్తాయి. కానీ నువ్వు ఎక్కడున్నావో ఆడే ఉండిపోతున్నావే, ఎక్కడ ఆగిపోయావు అక్కడే ఆగిపోయినావే, ఎక్కడ పడిపోయినావు అక్కడే పడిపోయినావు, ఎక్కడ పడద్రోయబడ్డావు అక్కడే ఉండిపోయావు. నువ్వు తిరిగి కట్టబడలేదే, తిరిగి నీ జీవితంలో కదలిక రాలేదే. ప్రార్థనల వెంబడి ప్రార్థనలు పరుగున మనం వస్తూ ఉన్నాం, కానీ మన జీవితాల్లో మార్పు రావడం లేదు కదా. మార్పు రాని ప్రార్థనలు మనకు వ్యర్థము. ఇక్కడ ఆ యొక్క నెహెమ్యా ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. ఏమని మాట్లాడబోతున్నాడంటే, మనమందరం ఉపవాసానికి వస్తున్నాం కదా, ప్రార్థనలకు వస్తున్నాం కదా, ఆరాధనకు వస్తున్నాం కదా, దేవుని సన్నిధికి వస్తున్నాం కదా. నువ్వు ఓడిన చోటే నువ్వు గెలవాలి, పడిన చోటే నువ్వు నిలబడాలి, పడద్రోయబడ్డ చోటే నువ్వు కట్టబడాలి. బ్రిక్ బై బ్రిక్ నువ్వు కట్టబడాలి, నువ్వు బాగుపడాలి, నీలో ఉజ్జీవం రావాలి, నీ కుటుంబం మారాలి, నీ జీవితం మారాలి. నువ్వు మారుతున్న కొలది, నీ జీవితంలో మార్పు వస్తున్న కొలది మనం సంఘంగా మారడం ప్రారంభిస్తాం. సంఘంగా అద్భుతాన్ని మనం చూడగలుగుతాం. ఇదే అనుభవాన్ని ఈరోజు నెహెమ్యా మనము చూస్తూ ఉన్నాం. కారణం, సమస్య ఏంటంటే మనం ఎందుకు మారలేకపోతున్నాం, మనం ఎందుకు ఆ యొక్క పడిపోయామని తెలుసుకోలేకపోవడం వల్ల మనం మారడం లేదు. మనం బాగున్నాం అనుకుంటున్నాం, అవుట్వర్డ్లీ ఐఎమ్ ఫైన్ అనుకుంటున్నాం. మనం పడిపోయినా కూడా ఎవడైనా నువ్వు పడిపోయినావంటే ఒప్పుకునే స్థితిలో మనం లేం. మనం చాలా బాగున్నామన్న ఉద్దేశంలో ఆ యొక్క భ్రమలో మనం బ్రతికేస్తున్నాం. కానీ ఆ యొక్క నెహెమ్యా ఆయన ఒక మెసేజ్ విన్నాడు. ఆ యెరూషలేములో నుండి ఈయన దేశంలోనికి వస్తున్నవారు, ఆ యెరూషలేమును దర్శించి వచ్చిన వారు, అయ్యా యెరూషలేము ఎలా ఉందయ్యా, మన దేశం ఎలా ఉంది, మన జాతి మనుషులు ఎలా ఉన్నారు, ఆ యెరూషలేము ఎలా ఉంది అని అడిగినప్పుడు మొదటి అధ్యాయం 3వ వచనంలో వారు చెప్తూ ఉన్నారట, చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవి. ఇది ద రిపోర్ట్ ఫ్రమ్ ద పీపుల్. ఈ నెహెమ్యా ఆ రిపోర్ట్ విన్నాడు. ఆ రిపోర్ట్ ఏంటంటే, యెరూషలేములోను ఆ శేషించిన వారు అయా బబులోను చెరపట్టబడిన అనుభవంలోనికి వెళ్లకుండా ఆ యెరూషలేములో ఉన్నవారి సంగతి ఏంటి, యెరూషలేము ఎలా ఉంది, యెరూషలేమును ప్రేమించువారు ఆస్వాదించబడతారు. ఏ ఊర్లో నేనున్నా ఆ జాతి కలిగిన వాడుగా ఆ యెరూషలేము మందిరాన్ని బట్టి, ఆ యెరూషలేము పట్టణంను బట్టి ఆ యెరూషలేము బాగుందా లేదా అని తెలుసుకోవాలి. అయితే తెలుసుకున్నప్పుడు ఆయన విన్నది ఏంటి అంటే, అయ్యా అక్కడున్న ప్రజలు భయంకరమైన శ్రమను ఎదుర్కొంటున్నారు, అక్కడున్న వారు నిందను ఎదుర్కొంటున్నారు. అంతేకాదు యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారములు పడద్రోయబడ్డాయి, గుమ్మాలు అగ్నిచేత కాల్చివేయబడ్డాయి. ఈ మాటలు వినగానే ద రెస్పాన్స్ చూడండి 4వ వచనంలో. ఈ మాటలు వినినప్పుడు ఈ యొక్క నెహెమ్యా ఒక డైరీ అన్నమాట, నెహెమ్యా రాసుకున్న ఒక డైరీ ఇది. ఈ డైరీ అనుదినం ఆయన జరిగిన విషయాలను ఆయన రాసుకుంటున్న డైరీ, పర్సనల్ డైరీని దేవుని యొక్క గ్రంథంగా మనం ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు. ఆయన ఈ మాట విన్నప్పుడట, కూర్చోండి, ఏడ్చి కొన్ని దినములో దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేశాడు. అరే, గోడలు పడద్రోయబడితే, గుమ్మాలు కాల్చివేయబడితే ఇంతగా ఆయన కూర్చొని ఏడవలసిన అవసరం ఏంటి, ఇంత దుఃఖపడాల్సిన అవసరం ఏంటి, ఉపవాసము ఉండాల్సిన అవసరం ఏంటి, ఆ గుమ్మాలు ప్రకారములు పడిపోతే దానికి ఇంతగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏంటి కదా. ఆ యొక్క అనుభవాన్ని మనం చూస్తే నిజంగా ఒక పట్టణానికి ప్రాకారము, గోడలు, గుమ్మములు ఆ యొక్క పట్టణానికి ఒక ఘనత, ఆ పట్టణానికి ఒక భద్రతనిస్తాయి. ఒక గోడ చుట్టూ గోడలు అద్భుత రీతిగా ఆ యొక్క ప్రహరీ గోడ కావచ్చు, గేట్లు, గుమ్మాలు కావచ్చు, అవన్నీ మనం చూచినప్పుడు అవి
ఘనతకును భద్రతకును అవి అద్భుతంగా సూచనగా ఉన్నాయి. ఆ ప్రకారము ఆ కంచె, ఆ గోడే పగలగొట్టబడితే ఆ యొక్క భద్రత తీసివేయబడినట్టే. అది అక్కడ ఘనత లేదు. ఇప్పుడు మనము ఒకప్పుడు అద్భుతంగా వెలిగిన మిషన్ స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, ఆయా గొప్ప గొప్ప కట్టడాలు కావచ్చు, అప్పట్లో ఉన్నవారు చూస్తే ఎంత అద్భుతమైన ప్రహరీ గోడ చుట్టూ కట్టి, అద్భుతమైన తోట దాని చుట్టూ ఉండి, అద్భుతమైన పూలతోనూ అద్భుతమైన మెయింటెనెన్స్తోనూ ఉన్నది కాస్త ఇప్పుడు పాడుబడిన అనుభవంలో చూస్తే అక్కడక్కడ గోడలు కూలిపోతాయి, అక్కడక్కడ మురికి చెత్త. ఒకప్పుడు క్యాంపస్లు అలా ఉండేవి కావు. మిషనరీ చేత నడిపించబడుతున్నప్పుడు, అద్భుత రీతిగా ఉన్నప్పుడు ఆ యొక్క అద్భుతంగా అవి మెయింటైన్ చేయబడ్డాయి. ఎప్పుడైతే ఆ ప్రాకారములు తీసివేయబడతాయో ఎవడెవడో లోపలికి రావడం ప్రారంభమవుతుంది, ఎవరెవరో అన్యాక్రాంతం అవ్వడం స్టార్ట్ అవుతుంది, భయంకరంగా అది తినివేయబడుతుంది, చెత్త చెదారము దానిలోకి రావడం వస్తుంది. అదే ఒక ప్రాకారము దాని చుట్టూ ఉంటే అది భద్రతగాను ఘనతగాను అది ఉంటుంది. ఇలా ఆ ప్రకారములు పడద్రోయబడ్డాయి, గుమ్మాలు కాల్చివేయబడ్డాయంటే ఇప్పుడు ఈ యొక్క నెహెమ్యాకు చాలా ఏడుపు వచ్చినాయి. ఎందుకు పడద్రోయబడ్డాయి? మనం ఒక్కసారి ఆ యెరూషలేము యొక్క అనుభవాన్ని మనం చూస్తే ఇర్మియా గ్రంథాన్ని అంతా మనం చదవాలి. ఇర్మియా గ్రంథంలో ఆ యొక్క ఇర్మియా ప్రవక్త ఆ యొక్క బబులోను యొక్క రాజు ఆ దేశం మీదకి రాబోతున్నాడు, చెరపట్టబోతున్నాడు అని చెప్పినప్పుడు ఎవ్వరూ నమ్మలేదు. ఎందుకంటే ఆ యొక్క ఇజ్రాయెల్ దేశము రెండుగా విడిపోయినప్పుడు ఉత్తర భాగము ఇజ్రాయేల్గా, దక్షిణ భాగము యూదాగా ఉంది. ముందు ఇజ్రాయేళ్ళు చెరపట్టబడ్డారు. యూదులు అనుకుంటున్నారు యెరూషలేం ప్రాంతంలో ఉన్నవారు, దక్షిణ ప్రాంతంలో ఉన్నవారు మేము చెరపట్టబడము, మాకు దేవాలయం ఉంది, మాకు యెరూషలేం ఉంది అంటే ఇర్మియా అంటున్నాడు ఆ యెరూషలేము కూడా కొట్టివేయబడుతుంది, ఆ గోడలు కూడా తీసివేయబడతాయి. మీరు సరిగా లేకపోతే మీ మందిరం మిమ్మల్ని కాపాడదు, మీరు సరిగా లేకపోతే మీరు కట్టుకున్న గోడ మీకు బాగుండదు. చూడండి యెషయా గ్రంథం 30వ అధ్యాయం 13వ వచనం. ఎందుకు దేవుడు ఆ గోడల్ని ప్రకారములు ఎందుకు ఆయన పడగొడతాడు అంటే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనము చిన్నగా మన జీవితంలోకి మనం వెళ్తున్నాం, మన కుటుంబాల్లోకి మనం వెళ్తున్నాం, మన వ్యక్తిగత జీవితాల్లోకి మనం రాబోతున్నాం. హిస్టరీని చూస్తూ యెషయా 30వ అధ్యాయం 13వ వచనం, మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకొంటిరి గనుక ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడబోచున్న గోడ అడవలేనో అగును, అది ఒక్క క్షణంలో హఠాత్తుగా పడిపోవును. హృదయం బిడ్డలారా, ఎందుకు ఆ గోడ పడిపోతుంది? ఆ ప్రకారములు ఎందుకు పడిపోయే పరిస్థితిలోకి వస్తాయంటే మీరు ఈ వాక్యం వద్దని త్రోసివేశారు. యెషయా 30:13లో ఈ వాక్యం వద్దని మీరు త్రోసివేశారు. త్రోసివేసినప్పుడు మీరు బలత్కారమును కృత్రిమమును ఆధారం చేసుకున్నారు. నిజమైన సత్యమైన వాక్యాన్ని మీరు విడిచిపెట్టి ఇది వద్దనుకొని బలత్కారాన్ని కృత్రిమాన్ని మీరు ఆధారం చేసుకున్నప్పుడు మీ జీవితం ఎలా ఉంటుంది అంటే పైకి గోడ ఉన్నట్టే ఉంటుంది కదా, కూలిపోయే గోడ ఎట్టుంటుంది, ఇట్ట ఒరిగిపోయి ఉంటుంది. అది ఏ క్షణంలో అయినా కృత్రిమము బలత్కారం మీద నిలబడినవాడు, ఆధారపడినవాడు ఎప్పుడైనా పడిపోతాడు. మన జీవితాలు అలాగనే ఉన్నాయి. సత్యమైన వాక్యాన్ని నువ్వు త్రోసివేసి దీన్ని వద్దని నీవు కృత్రిమము ఆచారాలు, ఆ యొక్క కృత్రిమమైన బలత్కార సంబంధమైన రీతిలో నువ్వు నిలబడ్డప్పుడు తప్పకుండా నువ్వు త్రోసివేయబడతావు. అలాగనే ఈ యెషయా ప్రవక్తే యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో దేవుడు తనకిష్టమైన మంచి ఆ యొక్క సమృద్ధి కలిగిన మంచి ఆ యొక్క శ్రేష్టమైన నేలను ఏర్పాటు చేసుకొని ఆ నేలను దున్ని రాళ్ళన్నీ ఎత్తివేసి ఒక మంచి ద్రాక్ష తోటను నాటి 5వ అధ్యాయం యెషయా గ్రంథం 5వ అధ్యాయం యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ
ఆయన మంచి తోటను కట్టి అక్కడ పెద్ద బురుజు ఒకటి కట్టి ఆ బురుజును ఆ భద్రత కోసం ఉంచి ఆయన ఆ యొక్క మాట ఉంది. ఆ 5వ అధ్యాయము 5-6 వచనాల్లో మనం చూస్తే ఆయన ఏం చూస్తున్నాడంటే, ఈ దేని కొరకు ఎదురు చూస్తున్నాడంటే మంచి ఫలాల కోసమో ఎదురు చూస్తుంటే ఆ ద్రాక్ష తోట ఏం కార్చింది? కారు ద్రాక్ష దాటింది. అప్పుడు ఆయన ఏం చేశాడంటే 5-6 వచనాల్లో దాని చుట్టూ ఉన్న కంచె తీసేసి, దాని చుట్టూ ఉన్న కంచె తీసివేస్తే అక్కడ ఏం రాయబడి ఉందండి? ఆ ప్రకారము తీసివేయగానే, ఆ కంచె తీసివేయగానే అది త్రొక్కబడ్డానికి, అది తినివేయబడ్డానికి, అది ఎండిపోవడానికి కారణమైంది. మన జీవితాలు ఇలాగునే ఉన్నాయి. ఆయన కంచె ఉన్నంతకాలం నువ్వు పచ్చగా ఉంటావు. ఆయన కంచె, ఆయన భద్రత నీ చుట్టూ ఉన్నంతకాలం నీ జీవితం బాగుంటుంది. ఒకవేళ నువ్వు ఆయనకి వాక్యాన్ని నువ్వు వద్దని అనుకొని కృత్రిమమైన దాని మీద ఆధారపడిన రోజు, నీవు ఆయన అనుకున్న ఫలింపును జీవితంలో రాని రోజు, ఆయన నీ ప్రకారంలో ఆయనే దగ్గరుండి పడగొడతాడు. అవి నిన్ను నాశనం చేయడానికి కాదు, కానీ నిన్ను నువ్వు సరిచేసుకోవడానికి. దేవుడు మనల్ని ఎవ్వరిని కూడా ఆయన చేతుల్లోకి వచ్చిన వారిని నాశనం చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. అయితే ఆ ప్రకారం లేఖని వాడు ఎట్లాంటి వాడట? ఇంకా సామెతల గ్రంథంలో చూడండి, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం. ఎవడి బతుకు, ఇప్పుడు మన జీవితాన్ని ఒక్కసారి చూద్దాం, మనం ఎక్కడున్నాం. ఆ యొక్క చూడండి, ప్రకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకోలేని వాడు అంతే. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకోలేని వాడు అంతే. ఈరోజు ఇక్కడ అందరం కూర్చొని ఉన్నాం. శారీరకంగా శరీరంతో మనమందరం చర్చిలో ఉన్నాం. ఎంతమంది మనస్సుని మనం ఆధీనంలో ఉంచుకొని ఉన్నాం? ఈరోజు నీవు నేను మన మనస్సును అణుచుకోకపోతే మనం ఎట్లాంటి వారం అంటే ప్రకారము లేని పురము లాంటి వారం, ప్రకారము కూల్చబడిన పురము లాంటి వారం. ఆ ప్రకారము నా చుట్టూ ఉంటే, వాక్యమనే ఆ యొక్క సత్యమైన ఆ ప్రకారము, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాలన్న ప్రకారము ఆ గోడలు నా చుట్టూ ఉంటే నాకు భద్రత ఉంటుంది. నా మనస్సును నేను నిలుపుకోగలుగుతాను. ఎప్పుడైతే అవి పడిపోతాయో నా మనస్సును నేను నిలుపుకోలేని పరిస్థితుల్లో, ఈరోజు నా భర్త, ఈరోజు నా కుమారుడు, ఈరోజు నా కుమార్తె, నా ఇంటివారు, నా తండ్రి, నా తల్లి, వారు తమ మనస్సును అణుచుకోలేక వాళ్ళు మన కుటుంబాల్లో భయంకరమైన సమస్యలు రావడానికి కారణం ఏంటి అంటే మనస్సు అణుచుకోలేని మనుషులు మన మధ్య ఉండడమే. మన ఇంటి చుట్టూ ఉన్న ప్రకారములు కూల్చబడ్డాయి, కంచెలు తీసివేయబడ్డాయి. అవి తొలగించబడడం ద్వారా, మనము తెగగొట్టబడడం ద్వారా, ఆ కోటలు పాడు చేయడం ద్వారా త్రోవలో పోవారందరూ చూడండి. ఆ యొక్క కీర్తనలు 89, 40, 41 వచనంలో ఆ కంచెలు ఎప్పుడైతే దేవుడు చెడగొడతాడో, ఆ కోటలు ఎప్పుడైతే ఆయన పాడు చేస్తాడో, త్రోవలో పోవారందరూ అతన్ని దోచుకుంటారట. అతడు తన పొరుగు వారికి నిందాస్పదుడవుతాడట. మన ఇంటిలో ఆ శ్రేష్టమైన దేవుని కంచె మన చుట్టూ లేకపోతే, ఆ ప్రకారము లేకపోతే, ఆ యొక్క ద్రోవలో పోయే ప్రతి ఒక్కడు కూడా మన మీద దాడి చేయడం స్టార్ట్ చేస్తాడు. లోకంలో ఉన్నవన్నీ మన జీవితాల్లోకి వస్తాయి. మన లోకంలో ఉన్న అన్నీ కూడా కష్టపడి కష్టార్జితాన్ని అంతా మనం తెచ్చుకుంటున్నాం, కానీ ఆ కష్టార్జితాన్ని మనం అనుభవించలేకపోతున్నాం. కారణం ఏంటంటే నీ చుట్టూ ఉన్న ప్రకారములు కూల్చబడ్డాయి. నీ మనసు ఆధీనంలో లేదు. నీ కుటుంబం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. నిందలు, శ్రమలు నువ్వు ఎదుర్కొంటూ ఉన్నావు. అందుకని ఆ యొక్క నెహెమ్యా ఆయన ప్రార్థన చేస్తాడు. 2వ అధ్యాయం 17వ వచనంలో ఆయన అంటాడు, ఏమని అంటాడంటే, ఇదిగో వారితో నేను ఇట్లాంటిని, మనకు కలిగిన ఈ శ్రమ మీకు తెలిసే ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయేనో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్ట కాల్చబడేనో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రకారములను మరలా కట్టుదుము రండి. ఏం చేయాలా?
మన మీద నింద రాకుండా ఉండులాగున, మన సంఘం మీద ఉన్న నింద తొలగులాగున, మన కుటుంబం మీద ఉన్న నింద తొలగులాగున, కూలిపోయి ఉన్నాం, ప్రకారములు తీసివేయబడ్డాయి, అనవసరమైన విషయాలన్నీ సంఘంలోనూ కుటుంబంలోనూ లోపలికి వచ్చాయి. దారిన పోయే వాళ్ళంతా ఆ యొక్క పోవారందరూ దోచుకునే పరిస్థితి ఉంది. మన సమాధానం దోచబడింది, ఐక్యత దోచబడింది, కష్టార్జితము దోచబడుతుంది, కానుకలు దోచబడుతూ ఉన్నాయి, అనవసరమైన వాటికి ఖర్చు పెడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఏవేవో ఏటి విషయాల్లో మన ఇంటిలో కూడా కష్టార్జితం అంతా కూడా భయంకరమైన అనవసరమైన వాటికి పెడుతున్న పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. దానికి కారణం ఇదిగో ఈ శ్రమ, ఈ నింద మన జీవితంలో నుండి పోవాలి అంటే పడిపోయిన గోడను ఏం చేయాలా? మరలా తిరిగి కట్టాలి, మళ్ళా తిరిగి కట్టాలి. సో నేను ఎందుకు వచ్చాను, ఎందుకు వస్తున్నాను మందిరానికి, ఎందుకు వస్తున్నాను ప్రార్థనకి? తిరిగి కట్టబడ్డానికి. నా కుటుంబంలో ఈ సమస్యలు వచ్చి ఉన్నాయి, నా సమస్యలు ఇవి ఉన్నాయి కదా. ఈ సమస్య వచ్చి అదే సమస్యతో నేను వెళ్ళిపోతే ఎట్లా? నేను ప్రభు సన్నిధిలో వాటిని తిరిగి కట్టుకోవాలి. పడిపోయావు, ఓడిపోయావు, నిజమే, కూలిపోయావు, పడద్రోయబడ్డావు, దేవుని చిత్తం అది కాదే. నువ్వు లేచి నిలబడాలని ఆయన ఆశ, ఓడిన చోటే నిన్ను గెలిపించాలని ఆయన ఆశ, పడద్రోయబడ్డ దగ్గరే నువ్వు తిరిగి కట్టబడాలని ఆయన ఆశ. అందుకని ఆ నెహెమ్యా అంటున్నాడు, అయ్యా మనము ఇతరులకు నిందాస్పదము కాకుండా ఇదిగో ఆ పడిపోయిన గోడలను, ఆ ప్రకారములను తిరిగి కట్టుకుందాం అని వారిని అడుగుతున్నాడు. దాన్ని అడగక ముందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ 4వ వచనాన్ని మనం చూస్తే, 1వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూచినప్పుడు ఆయన ఏడుస్తూ అక్కడే ఆ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ప్రదేవం బిడ్డలారా, ఇక్కడ ఆ యొక్క నెహెమ్యా మనం చేస్తున్న పనే చేస్తున్నాడు, కానీ మనం చేసేదానికి నెహెమ్యా చేసేదానికి చాలా తేడా ఉంది. మనకు కూడా నిందలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి. మనకు తెలుసు మన ఇంటి చుట్టూ ఉన్న కంచె తీసివేయబడింది. ఎందుకంటే మనం వాక్యాన్ని వద్దనుకున్నాం, ఎందుకంటే దేవుని ఉద్దేశ సంబంధమైన ఫలింపు మన జీవితాల్లో లేదు, సంఘంలో లేదు. అందుకే మన చుట్టూ ఉన్న భద్రత తీసివేయబడింది. అందుకే దారిలో పోయే ప్రతి సమస్య మన జీవితాల్లోకి వస్తుంది. అనేకమైన కష్టాలు, నిందలు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? అటువంటి నిందకు లోను కాకుండా కూర్చొని ఏడ్చే వాళ్ళు మనలో చాలామంది ఉన్నారు. ఇక్కడ కూర్చున్న అన్నలు కావచ్చు, అక్కలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎంతమంది మన బిడ్డల కొరకు, పడిపోయిన వారి జీవితాల కొరకు కన్నీరు కార్చే వాళ్ళు ఎంతమంది ఇక్కడ ఉన్నారో నాకు తెలుసు. మాలాంటి ఆ యొక్క బిడ్డల కొరకు, అదిగో పడిపోయిన వారి కొరకు, కూలిపోయిన వారి కొరకు కన్నీటితో బాధపడే వాళ్ళం చాలామంది ఉన్నాం. ఇదిగో ఈయనైతే దాదాపు మనం జాగ్రత్తగా లెక్క వేస్తే ఆ యొక్క నెహెమ్యాట మొదటి బయలుపరిచిన ఆ యొక్క 20వ సంవత్సరంలో ఆ యొక్క క్లిసేపు మాసము నుండి 2వ నెల 2వ అధ్యాయంలో 20వ సంవత్సరము ఆ యొక్క నిసాను మాసం వరకు, దాదాపు ఇది ఆ యొక్క 4వ మాసం అన్నమాట. నిసాన్ అంటే దాదాపుగా ఇక్కడ ఆయన 3 మాసాలు ప్రార్థన చేశాడు. ఆయన కూర్చొని ఉపవాసం ఉండి కొన్ని దినాలని రాయబడింది, కానీ ఆ యొక్క మాసాలని లెక్క వేస్తే దాదాపుగా 3 మాసాలు అది తిరిగి కట్టబడ్డానికి ప్రార్థన చేశాడు. దిస్ సీజన్, ఈ యొక్క ప్రార్థన సమయపు ఆ యొక్క కాలము, ఈ ఉపవాస కాలం, ఈ లెండేస్ నీ ఆత్మీయ జీవితానికి ఒక అద్భుతమైన వసంత కాలం అని నేను లెండేస్ మొదటి దినం రోజు చెప్పాను. పాతవి ఊడిపోవాలి, కొత్త చిగురు మన జీవితాల్లో రావాలి. పడిపోయిన అనుభవంలో నుండి కట్టబడిన అనుభవంలోకి మనం రావాలి. పడిపోయిన స్థితి నుండి నిలబడిన అనుభవంలోకి మనం రావాలి అంటే దిస్ ఇస్ ద రైట్ సీజన్. ఇదే మంచి సమయం. మనం లేవవలసిన వారమంటున్నాం, మనం ప్రార్థన చేయవలసిన వారమంటున్నాం, మనం ప్లాన్ చేయాల్సిన వారమంటున్నాం.
ప్లాన్ చేస్తూ ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ప్రార్థన చేయడంతో ఆగిపోకూడదు. దాని గురించి ఒక చక్కని ప్రణాళిక కలిగి ఉండాలి. తిరిగి కట్టుకోవాలి, నా జీవితాన్ని, నా బిడ్డల జీవితాన్ని కట్టాలి, నా కుటుంబాన్ని కట్టుకోవాలి, నా సంఘాన్ని కట్టుకోవాలని ఆ యొక్క భారముతో ప్రార్థించే వాళ్ళే కాదు, దాని గురించి ఆలోచన చేసేవాళ్ళు కావాలి. ఆలోచనతో చేసేవాళ్ళు మాత్రమే కాదు, ఆలోచనని కార్యాచరణలో పెట్టేవాళ్ళు కూడా కావాలి. తిరిగి కట్టబడే ఉపవాసం అంటే ప్రార్థన చేస్తే సరిపోదు, ప్రార్థనతో పాటు మంచి ఆలోచన చేయాలి. ఉట్టి ఆలోచన చేస్తే సరిపోదు, ఆలోచనను ఆచరణలో పెట్టేటట్టు ప్రార్థన చేయాలి. సో ఇప్పుడు నెహెమ్యా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా ఒక్కసారి మొదటి అధ్యాయం అంతా చదవండి. నేను చెప్పిన మాటలు మీకు దేవుడి జ్ఞప్తికి తెస్తాడు. తిరిగి కట్టబడే అనుభవంలో ఈయన ఉపవాసం చేస్తూ మొదటగా 5వ వచనంలో ఎప్పుడు కూడా మన ప్రార్థన దేని విషయమైనా కూడా నువ్వు ఎటువంటి కన్నీటితో నువ్వు కూర్చొని తగులబడి ఇదిగో నీవు కన్నీరు కారుస్తూ ఆయన సన్నిధికి వచ్చినప్పుడు 5వ వచనం మనకు ఈ యొక్క నెహెమ్యా మనకేం తెలియజేస్తున్నాడంటే, ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా. సో ఎవ్రీ ప్రేయర్ షుడ్ స్టార్ట్ విత్ ప్రైజ్. స్తుతితో, కీర్తనతో, దేవుని స్తుతించడంతో మన ప్రార్థన ప్రారంభించాలి. తిరిగి కట్టబడే ఉపవాసంలో ఆయన తన ప్రార్థనను స్తుతితో ప్రారంభిస్తున్నాడు కదా. చాలామంది ప్రార్థన చేయటంలో ముందు ఆయనను కనుగొనాలి. ఆయన ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఎక్కడున్నాడు, ఆకాశమందున్నవాడు. ఆయన్ని ప్రేమించి ఆయన ఆజ్ఞకు లోబడితే ఆయన తిరిగి స్థిరపరిచేవాడు, ఆయన స్థిరపరచువాడు, ఆయన నన్ను గణపరచువాడు, ఆయన తిరిగి నిలబెట్టువాడు, ఆయన తిరిగి కట్టేవాడు ఆయన అని ఆయన స్తుతిస్తున్నాడు, ఆయన ప్రైజ్ చేస్తున్నాడు. రెండవ విషయం ఈ ప్రార్థనలో మనం చూస్తే 6వ వచనంలో ఆయన ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ముందు దేవుని స్తుతిస్తూ ఆ తర్వాత ఆ ఇజ్రాయెల్ అందరి కొరకు విజ్ఞాపన చేయడం మొదలు పెడుతున్నాడు. 7వ వచనంలో రాగానే, ఆ 6, 7 వచనాల్లో రాగానే ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే ఈజ్ కన్ఫెస్సింగ్. ఏం కన్ఫెస్ చేస్తున్నాడు? ఆయన నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాం. ఏం పాపం చేసి ఉన్నాం? ఇది చాలా ఇంపార్టెంట్. నువ్వు నేను తిరిగి కట్టబడాలి అంటే జనరలైజ్ చేసే ప్రార్థనలు సరిపోవు. అయ్యా నీ దృష్టికి మేమందరం పాపం చేశామయ్యా, నీ ముందు ఎవ్వడం నిలబడలేము. అందరికీ తెలుసు అది, ఆయన ముందు ఎవ్వరం నిలబడలేము. నువ్వు ఎందుకు నిలబడలేకపోతున్నావో అది నువ్వు కనుగొన్నావా? ఆయన ముందు ఎవ్వరం నిలబడలేం. నువ్వు నిలబడలేకపోవడానికి కారణం ఏంటి? 7వ వచనంలో నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, నీ జీవితాన్ని బాగు చేసుకోవాలనుకున్నప్పుడు, తిరిగి నువ్వు కట్టుకోవాలనుకున్నప్పుడు, తిరిగి నిలబడాలనుకున్నప్పుడు, తిరిగి నువ్వు గెలవాలనుకున్నప్పుడు, దేవుని దగ్గర నీ జీవితాన్ని తిరిగి కట్టుకోవాలి అంటే దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు ఆ స్పెసిఫిక్ రీజన్, నువ్వు ఎక్కడ పడిపోయావో అది దేవుని ఎదుట ఒప్పుకోవాలి. 7వ వచనం చూడండి, ఎక్కడ పడిపోయాడట? నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి, నీ సేవకుడైన మోషే చేత నువ్వు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. ఎందుకు పడిపోయావో, ఎందుకు నీ ప్రకారాలు తీసివేయబడ్డాయో, ఎందుకు దారిలో పోయేవన్నీ ఆ శ్రమ నిందలన్నీ నీ మీదకు వస్తున్నాయో అంటే ఆ స్పెసిఫిక్ రీజన్తో నువ్వు దేవుని సన్నిధిలో కన్ఫెస్ అవ్వాలి. నిందలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, పడిపోతాం, ఓడిపోతాం. నిజమే, ఇది మానవ జీవితం. విల్ ఆల్ ఫెయిల్. కానీ తిరిగి కట్టుకోవాలంటే మాత్రం నువ్వు ఎక్కడ పడిపోయావో, ఎందుకు పడిపోయావో దేవుని ఎదుట ఆ విషయంలో నువ్వు ఒప్పుకోవాలి. నెహెమ్యా అంటున్నాడు, ప్రభువా వి నో దట్ మేము నిన్ను అనుసరించలేకపోయాం, గైకొనలేకపోయాం, అందుకే మేము పడిపోయాం. ఈ విషయంలో మేము కన్ఫెస్ చేసుకుంటాం. ఇక్కడున్న మనందరము కూడా మనందరం పాపులమే. కానీ దేవుని దృష్టిలో ఎక్కడ మనం పాపం చేశాం,
ఎక్కడ ఆయన దృష్టిలో నేను ఓడిపోతున్నాను, ఎక్కడ నేను పడిపోతున్నాను. నువ్వు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలంటే నీ కుటుంబ విషయంలో నువ్వు పాస్టర్ దగ్గర మీరు దాచుకోవచ్చు, మీ దగ్గర పాస్టర్లుగా మేము దాచుకోవచ్చు, కానీ ప్రభు దగ్గర దాచగలిగిన వాళ్ళం ఎవరిమైనా ఉన్నామా? వెన్ యూ వాంట్ టు రీబిల్డ్ యువర్ లైఫ్, కమ్ విత్ రియాలిటీ. దేవుని దగ్గర నీ జీవితాన్ని రీబిల్డ్ చేసుకోవాలి అని నువ్వు ఆశపడితే ఆయన దగ్గర దాపెరకం వద్దు. రైట్ పాయింట్, స్పెసిఫిక్ థింగ్. ఎక్కడ నా బిడ్డలు ఎక్కడో ఓడిపోతున్నారు, ఎక్కడ పడిపోతున్నారు, నా ఇల్లు ఎక్కడ పడిపోతుంది, నా సంఘం ఎక్కడ పడిపోతుంది, ఎందుకు మా ప్రకారాలు కూల్చబడ్డాయో ఆ విషయము మనమందరము కన్ఫెస్ చేయగలగాలి. ఆ స్పెసిఫిక్ విషయంలో మనం కన్ఫెస్ చేయకపోతే దాన్ని పోయే నిందలు, శ్రమలు అన్నీ మన జీవితాల్లోకి వస్తాయి. దట్స్ ట్రూ. ఈ సేవలో చాలాసార్లు అనేకమైన నిందలు, బాధలు, వేదనలు, పోరాటాలు వస్తూ ఉన్నప్పుడల్లా ఇట్స్ మీ ఆర్ పాశ్రమ్మ గారు, వీ ఓన్లీ ది వన్ థింగ్, జెన్యూన్గా వీ హ్యావ్ టు కమ్ టు ద స్పెసిఫిక్ పాయింట్. ఈ విషయంలో అయ్యా నిన్ను కాదని వీటి మీద ఆధారపడి మేము తప్పు చేశాం. ఎప్పుడైతే ఆయన ఎదుట మనం దాన్ని కన్ఫెస్ చేసుకుంటామో గాడ్ విల్ స్టార్ట్ టు రీబిల్డ్ అస్. పోగొట్టుకున్న దానికంటే రెట్టింపు ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు ఆయన. పోగొట్టుకున్న దానికంటే రెట్టింపు ఇవ్వడం ఎప్పుడు స్టార్ట్ చేస్తాడంటే ద స్పెసిఫిక్, నువ్వు నిజంగా చేసిందేదో దేవుని ఎదుట దాన్ని నువ్వు ఒప్పుకోవాలి. ఇక్కడ నెహెమ్యా తిరిగి కట్టబడే అనుభవంలో మనం అనుకుంటాం నెహెమ్యా గురించి అందరం చప్పట్లు కొడతాం. దేనికి కొడతాం? మనం ఉట్టి సక్సెస్ చూస్తాం. ఎన్ని రోజుల్లో కట్టాడు గోడలు ఆయన? 52 రోజుల్లో గోడలు కట్టాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, చప్పట్లు కొడదాం కదా, కొట్టేస్తాం. కానీ ఆ 52 రోజులు ఆయన పని చేయక ముందు ఆ యొక్క 3 నెలలు అతడు ప్రార్థన చేశాడు. How much long you pray, how much time you spend in your prayers, that much fast you can rebuild your life. నువ్వు నిజంగా నీ జీవితాన్ని తిరిగి కట్టుకోవాలి అంటే నువ్వు స్పెండ్ చేయాల్సిన టైం ప్రార్థనలు ఎక్కువ స్పెండ్ చేయాలి. ఆ ప్రార్థనలో దేవుణ్ణి ప్రేయర్ చేయడం, ఇతరుల కొరకు మనం ప్రేయర్ చేయగలగడం, అలాగే స్పెసిఫిక్ సిన్ను మనము ఆయన ఎదుట ఒప్పుకోవాలి. అప్పుడు 8, 9, 10 వచనాల్లో ఆయన ఏం చేస్తాడంటే దేవుని యొక్క వాగ్దానాన్ని ఆయన అందిపుచ్చుకుంటున్నాడు. ప్రభువా, మమ్మల్ని మేము తగ్గించుకొని, మమ్మల్ని మేము సరిచేసుకొని, మమ్మల్ని మేము అయ్యా నీ సన్నిధిలో మేము తగ్గి నీ దగ్గరకు వస్తే అయ్యా తిరిగి మేము ఎక్కడికి తోలివేయబడ్డామో మరలా అక్కడికి నువ్వు తీసుకొస్తానన్నావు కదయ్యా. అయ్యా పడిన మమ్మల్ని నిలబెడతానన్నావు కదయ్యా, పడిపోయిన మమ్మల్ని తిరిగి కడతానన్నావు కదయ్యా అని ఆయన వాగ్దానాన్ని మరలా దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రీతిగా మనం తిరిగి కట్టబడడానికి ఉపవాసం మనం చేయగలగాలి. అప్పుడు 11వ వచనాన్ని మనం చూస్తే ఆస్కింగ్ ఫర్ యాక్షన్. ఇక్కడ ఉట్టి ప్రార్థనతో ఆగిపోకూడదు, ఉట్టి ఆ యొక్క దేవుని స్తుతించడంతో, ఉట్టి ఆ యొక్క కన్ఫెస్ నువ్వు నీ పాపాన్ని ఒప్పుకోవడంతో ఆగిపోకూడదు. గొప్ప వాగ్దానంతో, దేవుని వాగ్దానంతో గొప్పగా ప్రార్థన చేయడమే కాదు. 11వ వచనంలో చూడగా యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నా మొరను, నీ నామమును భయభక్తులతో గణపరచుటయందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి. సో ఈయన ఉపవాసము తిరిగి కట్టబడ్డానికి ఉపవాసం చేసినప్పుడు స్తుతి ఉంది ఆ ప్రార్థనలో, ఆ ప్రార్థనలో పాపపు ఒప్పుదల ఉంది, ఆ ప్రార్థనలో దేవుని యొక్క ఆ వాగ్దానాన్ని అందిపుచ్చుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఎట్ ద సేమ్ టైం ఆ ప్రార్థనలో తిరిగి నేను ఎలా కట్టాలనే ఆలోచన కూడా చేస్తున్నాడు. హ్యాస్ సంథింగ్, యాక్షన్ ప్లాన్ ఉంది ఆ ప్రార్థనలో. ఇప్పుడు ఆయన ప్రార్థనలో ఏం చేస్తున్నాడు? అయ్యా నీ దాసుని యొక్క ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలు కొనుచున్నాను అని ప్రార్థించి తిని నేను రాజునకు గిన్నె అందించువాడనై ఉంటిని. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ కప్ బేరర్ హ్యాస్ ఎ బర్డన్ ఫర్ హిస్ పీపుల్. నీ ఇంట
ఈ సంఘంలో నీ ఎడల ఆ యొక్క నెహెమ్యాలాగా మనం ప్రార్థన చేయగలగాలి. అయ్యా, నాకు నా కుటుంబాన్ని తిరిగి కట్టుకోవాలన్న ఆలోచన ఉందయ్యా, నా సంఘాన్ని తిరిగి కట్టుకోవాలన్న ఆలోచన ఉంది. ఇదిగో ఈ మనుషుణ్ణి నాయన, ఆ మనుషుని ముందు నేను నిలబడబోతున్నా. నా ఒక్కడి వల్ల కాదు, ఆ రాజు దగ్గర నేను నిలబడ్డప్పుడు ఆ రాజు స్పందించేలాగున అయ్యా నాకు శక్తినివ్వు, అయ్యా నాకు కృపను దయచేయి అని అన్నప్పుడు ఆ 2వ అధ్యాయంలో మనం చూడగా ఆ రాజు అతన్ని చూస్తాడు. ఏ నెహెమ్యా, నీకేం వ్యాధి లేదే, ఎందుకు విచారంగా ఉన్నావంటే, అయ్యా నా సొంత వారు, నా సొంత పట్టణం అయ్యా ప్రాకారం లేక నాశనమైపోయిందయ్యా, అది తిరిగి కట్టాలన్న ఆశ ఉంది, కానీ నీ సేవకుని నాకు శక్తి లేదంటే ఆ రాజు అంటాడు, నేనున్నా, పద, నీకేమేమి కావాలో నేను ఇస్తా, నేను నిన్ను గవర్నర్గా పంపుతాను, కావలసిన పత్రాలు ఇస్తాను, కావలసిన కలపనిస్తాను, కావలసిన పనివారిని ఇస్తాను, కావలసిన డబ్బునిస్తాను, పో వెళ్ళి నీ ప్రకారము కట్టుకో అనగానే అన్నిటినీ సమకూర్చబడితే 52 రోజుల్లో ఒక చేత్తో యుద్ధం, ఒక చేత్తో కట్టుబడి చేసి నెహెమ్యా తన పడిపోయిన దాన్ని తిరిగి కట్టుకున్నాడు. అలా తిరిగి కట్టుకోవడానికి కారణం ఏంటంటే ప్రార్థన, ఉపవాస ప్రార్థన. ఈరోజు నా జీవితం నేను మిమ్మల్ని ముందు నుంచి అడుగుతున్నది ఇదే. వస్తున్నాం వెళ్తున్నాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, సంఘాన్ని కట్టుకోవడానికి ఆలోచన ఏమైనా చేస్తున్నావా? డూ యూ హ్యావ్ ఎనీ యాక్షన్ ప్లాన్? ఇలా చేయాలి, దేవుని సన్నిధికి నా కుటుంబాన్ని తీసుకురావాలి, సేవకుని తీసుకొని పిలిచి మా కుటుంబంలో మాట్లాడించాలి. వీ హ్యావ్ టు డూ సమ్ కౌన్సిలింగ్. ఇదిగో నా కుటుంబాన్ని బాగు చేసుకోవాలి. వీఆర్ హియర్, నో వన్ ఈజ్ యూజింగ్ అస్. మేము వచ్చి మిమ్మల్ని విజిట్ చేసి మీరు ఇచ్చే కానుక తీసుకెళ్ళడానికి కాదు మేము ఇక్కడ ఉండేది, మిమ్మల్ని తిరిగి కట్టడానికి మేము ఉన్నాం. మీకుండాలి ఆ యాక్షన్ ప్లాన్. అయ్యా మా కుమారుడితో మాట్లాడండి, మా కుమార్తెతో మాట్లాడండి, మా కొరకు ప్రార్థన చేయండి, మేము ఈ ఆలోచన కలిగి ఉన్నాం. సఫలతను దయచేయడానికి దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన ప్రార్థన చేస్తే నెహెమ్యాకు దేవుడు రాజు ద్వారా ఎలా సమస్తాన్ని సమకూర్చాడో నువ్వు ఊహించని స్థితిలో దేవుడు నీ కుటుంబంలో పడిపోయిన వాటిని తిరిగి కట్టడానికి ఆయన నీ కోసం ఏర్పాటు చేస్తాడు. సో ఈ ప్రార్థనలు వ్యర్థం కాకూడదన్నది నా యొక్క ఆకాంక్ష. నా బాధ, నా బర్డెన్ ఏంటంటే, అమ్మ అయ్యా మీరు పరుగులు తీసుకుంటూ వస్తున్నారు కదా, ఈ ప్రార్థన మీకు ఆశీర్వాదంగా మారాలి. మనం పడిన చోటే ఉండిపోకూడదు, కూలిన చోటే కూలిపోయి ఉండకూడదు, ఓడిన చోటే ఓడిపోకూడదు. నెహెమ్యాలాగా విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, ఆయన స్తుతిస్తూ ప్రార్థన చేద్దాం. మనం సంఘంలోనూ, కుటుంబంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ఎక్కడ నిజంగా ఏ పాయింట్లో మనం పడిపోయామో దాన్ని దేవుని సన్నిధిలో కన్ఫెస్ చేసుకొని సరి చేసుకుందాం. తిరిగి కట్టడానికి ఒక ఆలోచన చేద్దాం. మన ఆలోచన ఆయన ఆలోచన కాదు, ఆయన ఆలోచన సఫలపరచగలిగిన శక్తిగల దేవుడు ఆయన తప్పకుండా పడిన మన జీవితాల్ని తిరిగి కట్టడానికి దేవుడు మనకు శక్తిని దయచేయునుగాక. ఆమేన్. తిరిగి కట్టపడాలి అంటే మనము ఉపవాసం ప్రార్థించినప్పుడు మరి తిరిగి కట్టపడుతాం. సో ఎన్నోసార్లు మనం పడిపోతూ ఉంటాం. మరి అక్కడ మనము నిలబడాలి, తిరిగి కట్టబడాలి అంటే మనము దేవుని సన్నిధిలో కానీ వ్యక్తిగతంగా మనము దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన జీవితాలను, మన కుటుంబాలను, మన సంఘాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. శ్రేష్టమైనటువంటి సందేశం అందించినటువంటి రెవరెండ్ డాక్టర్ గంటా కరుణాసాగర్ గారికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ సమయంలో ప్రకటనలు కమిటీ వారు వచ్చి, గుడ్ ఫ్రైడే ఈస్టర్ కమిటీ వారు వచ్చి ప్రకటనలు చేస్తారు. క్రీస్తునందు ప్రియమైన సంఘస్థులందరికీ వందనములు చెల్లిస్తున్నాము. ఈరోజు 6/3/2026 శుక్రవారం ఉపవాస ప్రార్థనను జరిపించినటువంటి అధ్యక్షులుగా ఉండి జరిపించిన రెవరెండ్ ఎస్. విలియం స్టాంటన్ గారికి వందనములు చెల్లిస్తున్నాము. ప్రారంభ ప్రార్థన చేసినటువంటి శ్రీమతి ఉషా విజయుడు గారికి వందనములు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ప్రార్థన సమయాన్ని జరిపించినటువంటి సీనియర్ పాస్టర్ గారికి వందనములు చెల్లిస్తున్నాను.
బైబిల్ పఠనం చదివినటువంటి కుమారి అమృతవాణి గారికి కూడా వందనములు చెల్లిస్తున్నాం. ప్రత్యేక పాట వినిపించిన కుమారి పి హారిక రత్నం గారికి కూడా వందనములు చెల్లిస్తున్నాం. సందేశాన్ని వినిపించిన రెవరెండ్ డాక్టర్ గంటా కరుణాసాగర్ గారికి కూడా ప్రత్యేక వందనములు చెల్లిస్తున్నాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇచ్చేవారు రెవరెండ్ ఎస్ సజీవన్ కృష్ణపర్ గారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇచ్చేదారు. ఈరోజు స్పాన్సర్ చేస్తున్న వారు పి రత్నం టీచర్ గారు స్పాన్సర్ చేస్తున్నారు. రేపటి దినం యొక్క ప్రోగ్రాముల యొక్క వివరములు, రేపు అధ్యక్షులుగా ఉండి నడిపించేవారు రెవరెండ్ డాక్టర్ గంటా కరుణాసాగర్ గారు, సీనియర్ పాస్టర్ సంఘ కాపరి. ప్రారంభ ప్రార్థన శ్రీమతి సువార్తమ్మ గారు ప్రారంభ ప్రార్థన చేయుదురు. బైబిల్ పఠనం శ్రీ పి శరత్ బాబు గారు బైబిల్ పఠనం చేయుదురు. ప్రత్యేక పాట శ్రీ ఎన్ చంద్రశేఖర్ సార్ గారు మాజీ జనరల్ బాడీ చైర్మన్ గారు ప్రత్యేక పాట పాడెదరు. రేపటి దినమున సందేశం ఇచ్చేవారు శ్రీమతి డాక్టర్ సింధియా శుభప్రద గారు మాజీ యూత్ డైరెక్టర్ గారు రేపు సందేశాన్ని వినిపిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదములు ఇచ్చేవారు రెవరెండ్ ఎస్ సజీవన్ కృష్ణపర్ గారు ఇస్తారు. రేపటి దినం స్పాన్సర్ చేయువారు డాక్టర్ సుజిత్ దేవప్రసాద్ గారు అండ్ ఫ్యామిలీ వారు రేపు స్పాన్సర్ చేయుదురు. థ్యాంక్ యూ. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం రెవరెండ్ ఎస్ రాజీవ్ క్రిస్టఫర్ పాస్టర్ గారు. అందరం నిలుచుండి ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ 15వ లెంట్ ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా జీవముల తండ్రి యేసయ్య మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. శ్రేష్టమైన వాక్కు తండ్రి మాకు వినిపించినందుకు మీ దైవజనుల దర్బాటు స్తోత్రం ప్రభా. 15 దినములు గడిచిపోయిన తండ్రి గొప్ప నాయన, ఇంకా ముందున్న ఉపవాస దినంలో మీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. నెహమ్యా వలె తండ్రి అలాంటి ప్రార్థన మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా కుటుంబాలు కట్టువాడు, మా సంఘాన్ని కట్టువాడు, మా జీవితాలు మా భవిష్యత్తులు కట్టువాడు మీరే తండ్రి. మీరు తప్ప మాకు ఎవరు లేరు ప్రభా. గొప్ప నాయన మేము ఇవి వైపు చూస్తున్నాం రాజా, మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవా మాకు తండ్రివి, ఆకాశం ముందున్న గొప్ప దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. స్పాన్సర్ చేసిన శ్రీ పి రత్నం గారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరు దీవించండి, ఆశ్రయించమని, క్షేమకరంగా మన గృహాలు చేర్చమని, తిరిగి మేము కలుసుకున్న ప్రాంత వరకు మేము జీవం కొంటే తండ్రి మిమ్మల్ని చూడటకు మాకు మరో దినం దయచేయమని ప్రార్థిస్తూ రానైన యేసుక్రీస్తు జీవం గల పరిశుద్ధ నామంలో అడిగి వేకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమెన్.